రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ సీతాయ పతయే నమః. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏం చెప్పుకుంటామండి శ్రీరాముని గురించి. ఆయన జీవితంలో జరిగే ప్రతి పుట మనకొక పాఠమే. రాజ్యాన్ని ఏలాల్సిన వారు తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవుల పైన అయ్యారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని. రాముల వారింట పయనమైన సీతాదేవి గురించి చెప్పాలంటే సుకుమారంగా పెరిగిన ఆమె పట్టు పరుపులు మోయలేనన్ని నగలు కలిగి ఉన్న ఆమె సర్వం త్యాగం చేసి నూలు వస్త్రాలు ధరించి భర్తను అనుసరించింది. సమస్య ఏదైనా భర్త వెనుక ఉండాలని నేర్పించింది. ఇంకా తమ్ముడు లక్ష్మణుడు గురించి చెప్పాలంటే రావణుడు అంతటి వాడే పొగిడారు. ఆ తమ్ముడు ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెస్తే నీ తమ్ముడు వల్ల నీ కుటుంబం ఇలా ఉంది అని అన్నారు. అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనం వీళ్ళు. డబ్బులు బంగారం అధికారం ఆస్తులు కన్నా బంధానికి విలువ ఎక్కువని మనం దీని నుండి నేర్చుకోవాలి. తర్వాత తరానికి చెప్పాలి, నేర్పాలి. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.